లైఫ్ చేంజింగ్ ఆరాధనలో పాల్గొనాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ దైవ సందేశాలను వినాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ బైబిల్ స్టడీలో లేఖనాలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ ప్రశ్న జవాబుల కార్యక్రమంలో మీ ప్రశ్నలకు బైబిల్ ఆధారిత జవాబులు పొందాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే శక్తివంతమైన వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడవ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్ మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు ఆరాధన. ఈ ఆరాధనలు అన్నింటిలో పిజే స్టీఫెన్ పాల్ గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, వైస్రాయ్ అండ్ కేజీఆర్ గార్డెన్స్, మడ్ ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్, సికింద్రాబాద్. ప్రత్యేక గమనిక: ఆదివారం రెండవ ఆరాధనలో మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు ఆరాధనలో దైవజనులు స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుచున్నారు. ఈ ప్రార్థనలో అనేకులు పాల్గొని స్వస్థత మరియు విడుదల పొంది దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. సరైన దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభు రాకడకే సిద్ధపడటానికి మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. జంట నగర వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ ఏప్రిల్ 9వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు. స్వస్థత, విడుదల, ఆత్మీయ ఉజ్జీవం మరియు జీవితములో మార్పు పొందాలనుకుంటూ ఉన్నారా? అయితే లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ లో పాల్గొనండి. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆత్మాభిషేకముతో కూడిన ఆధ్యాత్మిక సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మెట్రో ఎదురుగా, సాగర్ హోటల్ ప్రక్కన, కుకట్పల్లి, హైదరాబాద్. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు జరిగిస్తున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఈ సభలో దైవజనులను కలుసుకొని నేరుగా మీ అర్పణలు ఇవ్వవచ్చును. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. Be thou an example, the Bible says. నీవు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండు అని బైబిల్ అంటూ ఉంది. 1 Timothy chapter 4 verse 12 says. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో We should be an example in our word. మొట్టమొదటిగా మనం మాటలో మాదిరిగా ఉండాలి. The second, we should be an example in our conversation. తర్వాత మన ప్రవర్తనలో కూడా మనం మాదిరిగా ఉండాలి. The third one, we should be an example in charity. మూడవదిగా మనం ప్రేమ యందు చేసే కార్యక్రమాలందు మనం మాదిరిగా ఉండాలి. Next, we should be an example in our spirit. తర్వాత మన ఆత్మ యందు మనం మాదిరిగా ఉండాలి. We should also an example in our faith. విశ్వాసములోను మనం మాదిరిగా ఉండాలి. And then last, finally, we should be an example in purity. పవిత్రతలోను కూడా మనము మాదిరిగా ఉండాలి. Totally how many are there? మొత్తంగా ఎన్ని ఉన్నాయి అక్కడ? In 6. 6 విషయాలు కనబడుతున్నాయి. First one, let us meditate. మొట్టమొదటి దాన్ని మనం ధ్యానిద్దాం. We should be an example in our word. మన మాటలోను కూడా మనం మాదిరి కలిగి ఉండాలి. How are we speaking? ఎలా మనం మాట్లాడుతున్నాం? How is our words? మన మాటలు ఎలా ఉన్నాయి? Proverbs 18 verse 21 says, సామెతలు 18:21 వాక్యం సెలవిస్తుంది, death and life are in the power of the tongue, and they that love it shall eat the fruit of thereof. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. My dear brothers and sisters, if you want life, you have power at your tongue. If you want to die, the power at your tongue. To live or to die, there is a power at your tongue. నీకు జీవము కావాలంటే అది నాలుక వశములో ఉన్నది, మరణము కావాలంటే అది నాలుక వశములో ఉంది. కనుక జీవమా మరణమా అనేది నీ నాలుక వశములో ఉందని తెలుసుకోవాలి. How did we got salvation? When you read Romans chapter 10:10, we believed in Jesus and we confessed with our mouth he is our Lord and Savior. మనం ఏ విధంగా రక్షణ పొందుకున్నాం? రోమా 10:10 చదివినప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మన నోటితో ఆయనే మన ప్రభువు అని ఒప్పుకున్నాం. For with the heart man believeth unto the righteousness, and with the mouth confess he is made unto salvation. So you got salvation by confessing Jesus is your Lord by your mouth, using your tongue.
నీ నోటిని నీ నాలుకను వాడుట ద్వారా ఆయనే ప్రభు అని నీ ఒప్పుకొనుట ద్వారా ఆయన నీ రక్షకునిగా నువ్వు చేసుకొని ఉన్నావు. So the word has power. కనుక నోటితో పలికే మాటకు కూడా శక్తి ఉంది. Every one of us, మనందరికీ కూడా our word has power. నీ మాటలో శక్తి ఉంది. Words can discourage, మాటలు నిరుత్సాహపరుస్తాయి, words can encourage, మాటలు ప్రోత్సహిస్తాయి, words can bring hurt others, మాటలు ఇతరులను గాయపరుస్తాయి, words can heal others, మాటలు ఇతరులను స్వస్థపరచగలవు, words can disappoint others, మాటలు ఇతరులను కృంగదీయగలవు, words can help others. మాటలు ఇతరులకు సహాయం చేయగలవు. Word has a power. మాటలో శక్తి ఉంది. In the Second World War, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు and the army commander said, ఆర్మీ యొక్క నాయకుడు అంటున్నాడు, because సైన్యం the German soldiers are all around the one village, జర్మనీ యొక్క సైనికులందరూ కూడా గ్రామం చుట్టుముట్టారు. they are ready with all the guns. వారు తుపాకులతో సిద్ధంగా ఉన్నారు. In radio frequency they asked that the commander, we are ready, should we stop fire or start fire? ఆ సైనికుల యొక్క నాయకుడితో అడుగుతున్నారు, మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని బాంబులు వేయమంటారా, తుపాకులతో పేల్చమంటారా, ఇంకా వద్దా అని అడుగుతున్నాడు. Trigger is ready. మేము ఆ ట్రిగ్గర్ మీద చేయి పెట్టుకొని ఉన్నాం. Once they switch on, ఒకసారి స్విచ్ నొక్కామంటే whole village is going to demolish. ఆ గ్రామం అంతా కూడా నాశనం అయిపోతుంది. Completely will destroy. ఆ పూర్తిగా అది నాశనం అయిపోతుంది. Bombs will like a rain will fall on that. ఇంకా బాంబులన్నీ ఒక వర్షంలాగా పడిపోతాయి. Whole village will become ashes. ఇక గ్రామం అంతా కూడా బూడిదైపోతుంది. That's what they are ready. దానికి ఆ విధంగా వారు సిద్ధంగా ఉన్నారు. They were waiting for news. ఇక వారు వార్త వినడానికి సిద్ధంగా ఉన్నారు. News reader said, అప్పుడు వార్తల్లో చదివే వ్యక్తి ఏమన్నారంటే, start fire. అక్కడ ఫైర్ ప్రారంభం చేయండి, I'm sorry, stop fire. నన్ను క్షమించండి, అక్కడ అగ్నిని ఆపివేయండి అని He చెప్తూ said two words. రెండు మాటలు చెప్పాడు. Instead of saying stop fire, he said start fire. I'm sorry, stop fire. మీరు దానిని పేల్చవద్దు అని చదవడానికి బదులుగా పేల్చండి అని చదివి క్షమించండి పేల్చవద్దు అని చదివాడు. With that one word, the whole village is demolished. ఒక్క మాట తప్పు చదవడం వల్ల వెంటనే ఆ గ్రామం అంతా నాశనం అయిపోయింది. When they heard the start fire, they started. ఎప్పుడైతే పేల్చండి అనే మాట విన్నారో వెంటనే పేల్చేశారు. Then he said immediately, I'm sorry, stop fire. By the time village is on, వెంటనే దాన్ని సరి చేసుకొని నన్ను క్షమించండి తప్పు చదివాను పేల్చవద్దు అనేసరికి గ్రామం బూడిదైపోయింది. total village became ashes. ఆ గ్రామం అంతా కూడా బూడిదైపోయింది. See, the word has power. చూడండి మాటలో ఎంత శక్తి ఉందో. Is it not? ఉందంటారా కాదంటారా? By mistake, he just one word, but the whole village gone. పొరపాటు పడి ఒక్క మాట తప్పు చదవడం వల్ల గ్రామం అంతా కూడా నాశనం So అయిపోయింది. your word has power. నీ మాటలో అంత శక్తి ఉంది. Before you say sorry that something is happening there. నువ్వు నన్ను క్షమించండి పొరపాటు పడ్డానని చెప్పడానికి ముందే అక్కడ జరగవలసింది జరిగిపోయింది. Because the God created the universe with his word, Genesis chapter 1 and 2. దేవుడు ఈ విశ్వం అంతటిని కూడా తన మాటతో సృష్టించడని ఆదికాండం 1-2 అధ్యాయాలు When he సెలవిస్తున్నాయి. said let there be light, there was light. వెలుగు కలుగును గాక అని పలకగా వెలుగు కలిగెను. Everything when he spoke, it happened. సమస్తమును ఆయన పలుకుగా కలిగెను. Sun, moon, stars were existed by the word of his power. సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన మాటలోని శక్తి వల్ల కలిగాయి. The same God made us. అదే దేవుడు మనల్ని చేశారు. Even in our words also there is power. మన మాటల్లో కూడా శక్తి ఉంది. So we should be an example in our word. కాబట్టి మన మాటల్లో మన మాదిరిగా ఉండాలి. ఒక రోజున మన ఆఫీసర్ అడిగాడు, మీ అందరికి ప్రమోషన్ ఇచ్చాను, నాకు లంచం ఏది అందరూ ఇచ్చారు, నువ్వు ఎక్కడ పిలుస్తావు అంటే, అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను లంచం ఇవ్వలేను సార్, చేయి జారకూడదు అన్నాడు. ఓకే, మరి ఏం చేస్తావు? మీకు చక్కగా భోజనం ఏర్పాటు చేస్తాను, ఫీస్ట్, రండి సార్ పార్టీ ఏర్పాటు చేస్తాను, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమని. ఆఫీసర్ ఆలోచించి ఓకే అన్నాడు. ఆ పక్కనున్న ఆయన పిఏ దగ్గరికి వెళ్ళి, సార్ మన ఆఫీసర్ గారు ఏమేమి తింటారంటే, బాబు ఎందుకు ఒప్పుకున్నావు భోజనానికి, ఆయన మామూలుగా తినడానికి పెద్ద తిండిపోతు చాలా తింటాడని చెప్పాడు. ఏం తింటాడంటే, ఏముంది మా భార్య బాగా చేస్తాం, మటన్ చికెన్ ఫిష్, మటన్ చికెన్ ఫిష్తో కుదరదు, ఆయన 16 వెరైటీస్ తింటాడు అని అంటే, నిజమా? అవునండి సార్, రాసిమ్మంటే రాసిచ్చాడు. భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడ, ఏమే నేను లంచం ఇవ్వనని చెప్పానే అంటే, మీరు తెలివైన భర్త అండి, వైస్ హస్బెండ్, యు ఆర్ సో గ్రేట్ అని చెప్పిందంట. సరే ఇంతకీ ఏం చెప్పారంటే, ఎలా తప్పించుకున్నారంటే, భోజనం పెడతానని చెప్పాను. భోజనం ఎంతసేపు అండి, మనం తయారు చేద్దాం, చికెన్ మటన్ కమాన్ చెప్పండి చేసేస్తాను. ఏ రోజు పిలిచారు? రేపే. ఓకే ఆర్డర్. అమ్మా నువ్వు అనుకున్నట్టు 3 తినే రకం కాదంట ఆయన. ఎన్ని తింటాడు? 16 వెరైటీస్. అవునా, ఏది ఇవ్వండి అంటే లిస్టు చదివి చెప్పిందట. అతను చదువుతూ, అమ్మ ఫిష్ ఫ్రై, ఫిష్ గ్రేవీ, మటన్, ప్రాన్స్ ఫ్రై, గ్రేవీ, అన్నీ కూడా ఫ్రై గ్రేవీ, అన్ని రకాలు 16 వెరైటీస్ తింటాడు ఈయన అంటే. ఆ తండ్రి ఆ హస్బెండ్ నోరు జారి వాళ్ళ పాప వింటున్నప్పుడు అన్నాడంట, ఆ పాప వింటుంది, అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటున్నారన్నట్టు, ఇటు బఫెలోలాగా ఇంత తింటాడంట అని చెప్పాడు. వెంటనే నిజంగానే బఫెలోలాగా ఇన్నెలా తింటాడండి అందట ఆవిడ. పాప బాగా విన్నది, ఆహా బఫెలోలాగా తినే అంకుల్ రేపు వస్తున్నారు అని. సరే వీళ్ళంతా రెడీ చేశారు. ఆఫీసర్ వచ్చాడు.
కార్లో రిసీవ్ చేసుకున్నారు, పాపతో బొకే ఇప్పించారు. ఇచ్చిన తర్వాత ఆయన తీసుకుని థ్యాంక్ యూ నాన్న, కన్నా, గాడ్ బ్లెస్ యూ అని లోపలికి వస్తుంటే అంకుల్ ఒక మాట మిమ్మల్ని అడుగుతానంది. తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఏం అడుగుతున్నానని. అంకుల్ మీరేనా అంకుల్ బఫెలో లాగా ఇంత తింటారంట అంది. అనగానే కళ్ళద్దం సరి చేసుకుంటే కిందకు చూసి అటు ఇటు చూశాడంట. మళ్ళా ఊరుకోవట్లేదు ఈ పాప. ఆయన ఏం జవాబు, అంకుల్ మీరేనా బఫెలో. తల్లిదండ్రులు అంటున్నారు పాప నోర్మి అంకుల్ మీరేనా బఫెలో లాగా ఇంత తింటారంట అన్నాడు. వెంటనే ఆయన కళ్ళద్దం ఎవరన్నారమ్మా, మా డాడీ మమ్మీ అంటుంటే నేను విన్నాను అని చెప్పి బాంబు వేల్చింది. వెంటనే కళ్ళద్దం సరి చేసుకుని డ్యూటీకి రా నీ పని చెప్తానని వెళ్ళిపోయాడు ఆయన తినకుండా. ఇప్పుడు వీళ్ళు చెయ్యి జారలేదు కానీ ఏం జారింది, లంచం ఇవ్వకూడదండి అని చెప్పిన ఆయన నోరు జారాడు. చాలామంది చెయ్యి జారదు కానీ నోరు జారుతుంది. నోరు జారితే ఇంకా పెద్ద చిక్కు, మీకు తెలుసు తెలీదు. నోటి పదాలు నీ నోటిలో ఉన్నప్పుడే ఓకే, దాన్ని జారే స్లిప్ అయినట్లయితే చాలా ప్రమాదం. మరొక ఆవిడ చెప్పింది, అయ్యా నేనేమేవో చెప్పాను, మేము మీద అన్ని క్షమించండి దయచేసి, ప్రభు క్షమించమన్నాడు కదా అంటే ఆ ఫాదర్ అని అంటే క్షమిస్తానమ్మా, ఇట్రా కొన్ని ఆవాలు తీసుకురా అన్నాడు. ఆవాలు తీసుకొస్తే ఈ ఆవాలన్నీ 1 కిలో ఇస్తున్నాను నీకు, ఎవరెవరింటి దగ్గర నువ్వు చెప్పావో నా గురించి అక్కడికి వెళ్ళి ఆవాలు గుప్పడు అక్కడ చల్లేసిరా అని చెప్పంటే, ఓకే సార్ నాకు గుర్తుంది 116 ఇళ్ళకి చెప్పుంటానందట. నాకు విరోధంగా ఎన్ని ఇళ్ళ దగ్గర 116 ఇళ్ళకి చెప్పానండి. అయితే వెళ్ళమ్మా అందరి ఇళ్ళ దగ్గర పని తీసుకువెళ్ళింది. సార్ మరి కిలో సరిపోవేమో, సరిపోతే ఇంకొంచెం తీసుకెళ్ళమ్మా అని తీసుకెళ్ళి చల్లి వచ్చింది. సార్ మీరు చెప్పినట్టుగా అందరి ఇళ్ళ ముందు ఎవరెవరి దగ్గర మీకు విరోధంగా మీ మీద నింద మోపానో, ఇన్సల్ట్ చేసే మాటలు పలికానో, గాసిప్స్ మాట్లాడానో, మీకు విరోధంగా మిమ్మల్ని విమర్శించి లేని మాటలు పుట్టించానో వాళ్ళందరి ఇళ్ళ ముందుకు వెళ్ళి చల్లొచ్చాను సార్, ఇప్పుడు క్షమించండి సార్ అంటే, క్షమిస్తానమ్మా నువ్వు చల్లిన ఆవాలు మళ్ళా తీసుకురాపో అన్నాడు. సార్ అది ఎలా వస్తుంది సార్, అదంతేనమ్మా తీసుకురాపో అంటే, తీసుకురావడానికి వెళ్తే దొరకవు సార్. ఇప్పుడు వచ్చి చెప్పాల్సిందంతా చెప్పి ఇప్పుడు వచ్చి నన్ను క్షమించమంటావా? నువ్వు ఊరంతా చెప్పావు, నేను క్షమిస్తాను ఓకే, కానీ నువ్వు పలికిన మాటలు తిరిగి వస్తాయా? నాకు విరోధంగా మాటలు అవి వెళ్ళిపోతూనే ఉంటాయిగా. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని నువ్వు ఎంత బాధ పెట్టిందని అవుతావు. నేనైతే క్షమిస్తున్నా, దేవుడు క్షమించమన్నాడు కాబట్టి, కానీ నా మీద నువ్వు వేసిన నిందలు అన్ని స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. దాని తీర్పు నీ మీదకి వస్తుంది కదా. నేను క్షమిస్తున్నా, దేవుడు ఊరుకుంటాడా? పొరపాటుని ఇటువంటి బతకొద్దు, మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకోమని. కాబట్టి నోరు జారడం చాలా ఈజీ, కానీ దానివల్ల ఖర్చు ఎక్కువ, చాలా నష్టం ఎక్కువ. బోధకులైన వారు ప్రతిసారి మైకు పట్టుకుని ఏది పడితే అది బోధించవద్దు. ప్రతి బోధకు వాక్యానుసారంగా లేకపోతే మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఈవెన్ ఎవ్రీ వర్డ్ వెన్ యు ఆర్ స్పీకింగ్ యూ షుడ్ wait and listen from God. Otherwise, our waste words can bring judgment. Matthew chapter 12 verse 35 to 37. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. తర్వాత నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున ఏం చెప్పాలంట? దేనికి లెక్క? వేస్ట్ మాటలు మాట్లాడతామే వాటికి ఏం అప్పగించాలి? ఇక వేస్ట్ మాటలకు లెక్క అప్పగించడం ఎవరు సాధ్యమైన అవుతుందా? ఎన్నో వ్యర్థమైన మాటలు నీ నోటి నుండి దొరికి బయటకు వెళ్తున్నాయి. అటువంటి వాటన్నిటికి లెక్క అప్పగించమంటే నా వల్ల కాదు ప్రభా అని చెప్పంటావు. అందువలన నాలుకను సరి చేసుకోవాలట. ఇది అవయవాల్లో ఉన్న పాప ప్రపంచం నీ నాలుక అన్నాడు. నాలుకను కంట్రోల్ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. మన ఇంటిని కంట్రోల్ చేయాలంటే ముందు మనం మాటలు కంట్రోల్ చేయాలి. మన మాటల కంటే మన తలంపులు కంట్రోల్ చేయాలి. అప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూస్తాం. వాక్యానుసారమైన మాటలు పలకాలి. ఎప్పుడైనా మీరు మాట్లాడే అప్పుడు దెయ్యాలు వింటుంటాయట, నేను చస్తా, చనిపోతే బాగుండు, ఈ బ్రతుకు వేస్ట్, ఈ హస్బెండ్ నాకు వద్దు, ఈ వైఫ్ నాకు వద్దు, ఈ పిల్లలు రాక్షసులు నాకు వద్దు, అసలు ఈ ఇల్లు నాకు వద్దు అంటే దెయ్యాలు అనుకుంటే మన క్యాండిడేట్ దొరికింది రండి 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 అని అంటాయంట. దెయ్యాలన్నీ కూడా వీధిలో దెయ్యాలన్నీ పిలుచుకొని వస్తాయంట. మన క్యాండిడేట్ ఇక్కడే ఉంది, ఇప్పుడే పలికింది, ఏది చెప్పమంటే ఒక దెయ్యం వాయిస్ రికార్డ్ ఆన్ చేసి చెప్తుందంట ఇవన్నీ మాట్లాడిందని. మంచి మాటలు మాట్లాడేటప్పుడు అవి రికార్డ్ చేయవు, చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి అవి నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయట. ఇంకెప్పుడు నీ ఇంటి మీద విరక్తి కలిగిస్తాయి. నువ్వు పలికావు కదా ఆ మాట, అది నెరవేరడంలో గింజగా మొలిచి అది చెట్టుగా మారుతుంటుంది. నువ్వు పొరపాటున అన్నావు కానీ ఆ పొరపాటున అన్న మాట అది చెట్టుగా మారబోతుంది. అర్జెంటుగా నువ్వు మారు మనసు పొంది, ప్రభా నేను పలికిన వేస్ట్ మాటలు తీసే ప్రభా అనకపోతే అవి మొక్కలుగా మొలిచి అవి పెరిగి నీ భర్తకు నీకు మధ్యలో పెద్ద భేదాన్ని కలిగిస్తాయి.
నువ్వు పలికావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని సరదాగా అన్నావు. కానీ సరదా అది చెట్టుగా పెరిగి భర్తనట్టు నెట్టి నిన్నిటి నెట్టి మధ్యలో ఈ చెట్టు మొలుస్తుంది. నువ్వు అన్న చెట్టు. అసలు ఈ ఇల్లు నాకు నరకం, నాకు వద్దు అన్నావే, రోజు రోజు ఇంటి మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే నీ పిల్లలు రాక్షసులు అన్నావే, పిల్లల మీద ప్రేమ పోతుంది. ప్రేమ పోయి ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు వీళ్ళకి సేవ చేయాలి అని చెప్పి ఒక విధమైనటువంటి విరక్తి కలిగే జీవితం వస్తుంది. అమ్మని నాన్నకి విరోధంగా మాట్లాడినా, అలాగే దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడినా, దట్ ఈస్ బికమింగ్ లైక్ ఎ సీడ్. యువర్ వర్డ్స్ ఆర్ లైక్ ఎ సీడ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ సే, నా మాటలు విత్తనాలు లాంటివి అనండి. ఆ మాటలు విత్తనాలు లాంటివి. చెడ్డ మాటలు అంటే చెడ్డ విత్తనాలు, మంచి మాటలు మంచి విత్తనాలు. మరి మంచి మొలవాలంటే ఏం విత్తాలి? మంచి విత్తాలు. చెడు మొలవాలంటే చెడు విత్తాలు. జీవితం అంతా చెడు మాటలు మాట్లాడి మంచి మొలవట్లేదని బాధపడే ప్రయోజనం లేదు. నీ మాట విధానాన్ని మార్చుకుంటే మంచి మొలవబోతుందని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మాటలు సరిగా ఉండాలి. నెక్స్ట్, ఇమీడియట్లీ అవర్ కన్వర్సేషన్ షుడ్ బి గుడ్. మన యొక్క సంభాషణలు, ప్రవర్తన అనేది సరిగా ఉండాలి. Be an example in our word. నీ మాటలో నువ్వు మాదిరిగా ఉండు. Be an example in our conversation. నీ ప్రవర్తనలోను సంభాషణలో మాదిరిగా ఉండు. For example, ఉదాహరణకు, we are here, we are a follower of Jesus Christ, యేసుని వెంబడించే వారు ఇక్కడ ఉన్నాం. and some sisters are here, కొంతమంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు. and others are watching us. మిగతా వారు చూస్తున్నారు మమ్మల్ని. They think that, oh, he is a pastor, they are godly people. ఆయన పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారు దేవుని భక్తులు, దేవుని విశ్వాసం కలవారు And అని their చూస్తున్నారు. sisters are standing there, అక్కడ కొందరు సిస్టర్స్ నిలబడ్డారు. and how they are talking, వారితో ఎలా how is మాట్లాడుతున్నారు, their conversation. వారి సంభాషణలు ఎలా ఉన్నాయి. The heathen people will be watching. మరి దేవుని ఎరగని వారు దీన్ని చూస్తూ ఉంటారు. ఆ టైంలో మనం ఎలా మాట్లాడుతున్నాము, గాడ్లీగా ఉన్నామా లేదా అని 1000 కళ్ళు మనల్ని చూస్తున్నాయి. ఒకవేళ కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు, కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వరు, కొంతమంది ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు, కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే ప్రైజ్ ది లార్డ్ అనుకుంటారు. సరే, లోకం అంతా గమనిస్తుంది. మనం రాగానే అక్కడ రాగానే వేష భాషలు మార్చివేసి అక్కడ నిలబడిన వారితో హాయ్, హౌ ఆర్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అని అనుకో. అక్కడ వాళ్ళు ఇది కోతి అనుకుంటారు. నీ కాన్వర్సేషన్ వల్ల దేవుని నామానికి ఏం తీసుకొచ్చావు? అవమానం తీసుకొచ్చావు. నువ్వు అక్కడ బాగానే మాట్లాడావు, కానీ దేవుని నామానికి అవమానం తెచ్చావు. అదే టైంలో ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు. ఒకవేళ సహోదరి ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చెప్పింది అనుకోండి, ఎలా ఇవ్వచ్చు? ప్రైజ్ ది లార్డ్. జస్ట్ మగాళ్ళకి ఇచ్చినట్టుగా ప్రైజ్ ది లార్డ్ చేయి ఇచ్చింది ఇదే సంద అనుకోండి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అనేటువంటి వెర్రి వేషం వేయకూడదు. యూ షుడ్ బి అ రైట్ పర్సన్. యు ఆర్ అ గాడ్లీ చైల్డ్. వీ హ్యావ్ ఎ హెవెన్లీ స్టాండర్డ్స్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలమైన మనకు ఒక హోదా ఈ దేవుడు ఇచ్చాడు. పరలోకపు పౌరస్థితి ఇచ్చాడు. స్పిరిచువల్ స్టాండర్డ్స్. ఆత్మీయ స్థితి, ఆత్మీయ హోదా మనకు ఉంది. A holy standard. పరిశుద్ధమైన హోదా అది. We are following a King of King, Lord of Lord, Jesus Christ. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. Our conversation should be good. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. Next, in our charity we should be an example. Be helpful to others. If you are not able to help, you are a servant of God, woman of God, men of God are serving people. Come, every month some help is going to the orphans, widows. We are giving for the downtrodden, somebody else. Some help is going. Go and stand with the men of God. Pastor, I want to support the poor people. You are doing every month. I want to be every month contribute something for you. This is not for church. This is not for church construction. This is not for the work of God. Just I'm giving for the poor people. Then you can sow that. That is in a different account is that. You can sow into that. That is PJS Fall Foundation we have made. That money, I will not touch that money. I will not use it for church. I will not use it for the church construction. That is being used only for the poor people, only for the downtrodden, only for the orphans, only for the widows. మరి పరిచర్యలో కూడా ప్రేమ ఎందుకు కూడా మనం మాదిరి కలిగి ఉండాలి. ఆ విధంగా దైవజనులతో కలిసి జరుగుతున్నటువంటి సమాజ సేవలో కూడా దేవుని సేవకులతో సహా మనం కలిసి నిలబడడం అనేది మనకు దీవెనకరం. That is more important. అది చాలా ప్రాముఖ్యమైనది. In our charity people should see Jesus Christ. మన ప్రేమ సమాజ కార్యక్రమాల్లో ప్రజలు యేసును చూడాలి. Everybody are, many of them in need. వారిలో అనేకులు అవసరతలో ఉన్నారు. They don't know who is Jesus. యేసు అంటే ఎవరో వారికి తెలియదు. Whoever gives the bread, they'll say, you are my God. వారు ఎవరికి వారికి సహాయం చేస్తారో వారిని మీరు నాకు దేవుడండి అంటారు. So we can go and tell them we are not God, but Jesus sent us. That's why with the love of Jesus we giving you. కాబట్టి వారితో మనం చెప్పవచ్చు, మేము దేవుళ్ళం కాదు, కానీ యేసు దేవుడు వారు మమ్మల్ని పంపారు కనుక ఆయన ప్రేమను బట్టి మీకు సహాయం చేస్తున్నామని చెప్పవచ్చు. Then we can give them cloth, వారికి వస్త్రాలు ఇవ్వచ్చు, give them bread, ఆహారం ఇవ్వచ్చు, give them something help. కొన్ని సహాయం వారికి అందించవచ్చు. In our spirit we should be an example. మన ఆత్మ యందు కూడా మనం మాదిరి కలిగి ఉండాలి. Always a prayerful spirit. ప్రార్థనాత్మను ఎప్పుడు కలిగి ఉండాలి. Oh, the Holy Spirit. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Depending on the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడాలి. Acts chapter 1 4 to 8. 1:4 నుండి 8 వరకు. Acts chapter 19 verse 1 to 6. అపోస్తలుల 19 మొదటి 6 వచనాలు. Romans 8:9. రోమా 8:9. Romans 8:14. రోమా 8:14. As many as are led by the Spirit of God, they are the sons of God. దేవుని ఆత్మతో ఎందరు నడిపింపబడుతారో వారు దేవుని కుమారులయ్యుందురు. And you need to be filled with the Holy Spirit. Ephesians 5:19. ఎఫెసీయులు 5:19 ప్రకారంగా ఆత్మ పూర్ణులై ఆత్మతో నింపబడాలి. Ephesians 6:18. ఎఫెసీయులు 6:18. We should be an example in our faith. మన విశ్వాసంలో కూడా మాదిరి కలిగి ఉండాలి. Are you a man of faith? నీవు విశ్వాసం కలిగిన Are you a వ్యక్తివేనా? woman of faith? విశ్వాసం కలిగిన స్త్రీవా? Children with the faith. పిల్లలు విశ్వాసం కలిగి ఉండాలి. Faith brings miracles and wonders. విశ్వాసం అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించును. We are not walking by sight but by faith. మనం వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుస్తున్నాం. Ask God anything you want by faith. దేవుని ఏదైనా అడగండి, విశ్వాసంతో మీరు అడగండి. He will give it to you. ఆయన మీకు ఇస్తారు. He will supply all your needs. ఆయన అక్కర్లన్నీ తీరుస్తారు. We should be an example in our purity. మన పవిత్రతలో మన మాదిరిగా ఉండాలి. In our way of looking, way of walking, way of dressing, way of anything, be holy. మనం చూచే విధానంలోను, నడవడికలోను, వస్త్రధారణలోను, అన్ని విషయాల్లోనూ పవిత్రత కలిగి ఉండాలి. నాకు పెళ్లి కాని కొత్తలో మరి నేను సువార్త చేస్తున్నప్పుడు, పెళ్లి కాకముందు సువార్త చేస్తుండగా ఎవరు మా ఎద్దుకు వచ్చినా, ఏ పురుషుడు వచ్చినా నేను ప్రార్థన చేసేవాడిని. కానీ స్త్రీలు ఒక ఆంటీ ఒక ఇద్దరు పాపలు తీసుకొచ్చి, యవన కుమార్తెలు టీనేజ్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేయించినప్పుడు నా వయసు 20-21 మాత్రమే. అప్పుడు నేను ఆంటీ ఆగండి అని చెప్పేవాడిని. అయ్యా ప్రార్థన చేయండి వెళ్ళిపోతారంటే చేస్తాను ఆగండి అని చెప్పి వెనక డోర్ ఓపెన్ చేసి కర్టెన్ తీసి, ముందు డోర్ ఓపెన్ చేసి కర్టెన్ తీసి, పక్క కిటికీ ఓపెన్ చేసి కర్టెన్ తీసి, ఇటువైపు కిటికీ ఓపెన్ చేసి కర్టెన్ తీసి, ఆ తర్వాత లైట్లన్నీ ఆన్ చేసి అప్పుడు రండి ఆంటీ అని చెప్పేవాడిని. లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి ప్రేరణలు ఇచ్చేవాడిని. ఆంటీ కోపం వచ్చింది, బాబు ఏ మగాడు వచ్చినా ఏమీ లేకుండా కర్టెన్ లేనిది ఇక్కడ ప్రార్థన చేసి పంపిస్తున్నావు, నేను మాత్రం ఏ పాపను తీసుకొచ్చినా ఏ వస్త్రాలు తెచ్చినా ఈ కర్టెన్ తీస్తావు, ఆ కర్టెన్ తీస్తావు, ఆ డోర్ ఓపెన్, ఈ డోర్ ఓపెన్, అన్ని విండోస్ ఓపెన్ చేసి లాస్ట్కి ప్రార్థన చేస్తావు, ఏంటి నాయనా నీ పద్ధతి నాకు అర్థం కావట్లేదంటే, ఆంటీ బయట ఉన్న వాళ్ళందరికీ పచ్చకామెర్లు ఉన్నాయి, మనం దేవుని బిడ్డలు, నేను దేవుని సేవ చేస్తున్నాను. అయితే ఏమైంది నాయన, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి, నువ్వు ప్రార్థనగా చేస్తున్నావు అంటే, నువ్వు నేను అనుకుంటే చాలదు, మనం లోకంలో ఉన్నాం భూమి మీద, కనుక నీకు నాకు ఓకే, మనం అంతా ఓకే దేవుని బిడ్డలో ప్రార్థిస్తామని. కానీ బయట ఉన్నోడికి తెలియదు లోపల ఏం చేస్తున్నారు. కాబట్టే యవనస్త్రాలు వచ్చినప్పుడు నేను యవనస్తుని కనుక దేవుని నామానికి అవమానం రాకూడదు, నా యేసైకి ఏం రాకూడదు, నా వలన నా యేసుకు అవమానం రాకూడదని అన్ని కట్టెలు తీస్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా పక్కన భార్య లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, బ్యాచులర్గా దేవుని సేవ చేస్తున్నాను. ఈ టైంలో నేను దేవుని నామానికి అవమానం కలిగేలా ఉండకూడదు, నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్. బీ ఎన్ ఎగ్జాంపుల్ అనండి. మన డ్రెస్లో, మన మాటలో, మన విధానంలో, మన పరిశుద్ధతలో, మన విశ్వాసంలో ఎలా ఉండాలట? ఎగ్జాంపుల్. ఇన్ వర్డ్, ఇన్ కన్వర్సేషన్, ఇన్ చారిటీ, ఇన్ స్పిరిట్, ఇన్ ఫెయిత్, ఇన్ ప్యూరిటీ. మాటలోను, సంభాషణలోను, సేవలోను, ఆత్మలోను, విశ్వాసంలోను, పవిత్రత, పరిశుద్ధతలోను. దేవునికి స్తోత్రం. పవిత్రలోను. ఎందరూ తీర్మానం చేసుకుంటున్నారు? మీ చేతిని పైకెత్తండి. Jesus, I want to be like that అన్నవారు మీ చేతిని పైకి. Let's pray. Everybody pray. Jesus, touch my life, Lord. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. యేసయ్య నా జీవితాన్ని తాకండి ప్రభువా. Father, if there is any mistake in my life, ప్రభువా నాలో నా జీవితంలో ఎటువంటి పొరపాటు ఉన్నాయా, I know you will forgive me. నీవు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు. Change me, Lord. నన్ను మార్చు ప్రభువా. Wash me with your blood. నీ రక్తంతో నన్ను కడగండి. Cleanse me, Father. నన్ను శుద్ధినిగా చేయండి తండ్రి. Give me good health. మంచి ఆరోగ్యం ఇవ్వండి. Give me sound mind. మంచి మనసు నాకు ఇవ్వండి. Bless me, Jesus. దీవించండి యేసయ్య. Anoint me, Jesus. అభిషేకించుము యేసు. Fill me with the power. నీ శక్తితో నన్ను నింపుము. Use me for your glory. నీ మహిమ కొరకు వాడుకొనుము. Transform my life, నా Lord. జీవితాన్ని మార్చుము యేసు. Touch my life, Lord. నా జీవితాన్ని తాకుము తండ్రి. Anoint me, Lord Jesus. అభిషేకించుము ప్రభువైన యేసు. Let me live an example life. నేను మాదిరికరమైన జీవితం జీవించాలి. Give me a life, an example in Jesus' name. యేసు నామములో మాదిరికరమైన జీవితాన్ని నాకు I know దయచేయండి. people are not looking for my dresses, for my outward, but they are looking for the word of God. ప్రజలు నా వస్త్రధారణ కొరకు బాహ్య స్వరూపాన్ని కాదు కానీ దేవుని వాక్యాన్ని వారు చూస్తూ ఉన్నారు. So the word of God should spread through my life. కనుక దేవుని వాక్యమే నా జీవితం ద్వారా ప్రకటింపబడాలి. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మను అభిషేకించుము. Teach me and anoint me and నాకు use me. బోధించండి, అభిషేకించండి, వాడుకునండి. Change my life, Lord. నా జీవితాన్ని మార్చు ప్రభువా. Holy Spirit, come upon me. పరిశుద్ధాత్మ నాపైకి దిగిరమ్ము. Master, ప్రభువా, I cannot live without you. నీవు లేకుండా నేను బ్రతకలేను. I need the power of God. నాకు దేవుని శక్తి కావాలి. Come, Holy Spirit, touch your people. పరిశుద్ధాత్మ వచ్చి మీ ప్రజలను తాకండి తండ్రి. Receive the anointing of God. దేవుడిచ్చే అభిషేకాన్ని పొందండి. Touch them with the power. ప్రభువా నీ శక్తితో వారిని తాకండి. Any sickness, let it go. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోవును గాక. Cancer, TB, asthma, AIDS, every disease go. క్యాన్సర్, టీబీ, ఆస్తమా, ఎయిడ్స్, ప్రతి సకల రోగాలు తొలగిపోవును గాక. Financial troubles go. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి. Let them get a job. నీ ఉద్యోగం పొందాలి. Bless the families. వారి కుటుంబాలు దీవించండి. Give them victory. వారికి జయము
దయచేయండి. Bless them with a long life. దీర్ఘాయుష్తో దీవించండి. Hallelujah. Unite the families. వారి కుటుంబాలను తిరిగి కలపండి ప్రభువా. Let them live an example life, Lord. ప్రభువా వారు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి తండ్రి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు, విడుదల, స్వస్థత, సమాధానం, రక్షణ, జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొనగోరు వారు సంప్రదించవలసిన నెంబర్ 7311577270. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు నిర్వహిస్తున్న పరిచర్యలకు మరియు ప్రేయర్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు ఈ క్రింది నెంబరును సంప్రదించండి. 7311577271. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. ఈ ప్రోగ్రాం వలన దీవెన పొందిన నా సహోదర సహోదరి ఈ పరిచర్యకు స్పాన్సర్స్ గా ఉండగోరిన ఎడల తప్పక ముందుకు రండి. ఈ కార్యక్రమాలు మీకును మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కదూ. ఇక ఆలస్యం ఎందుకు? మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్: PJ Stephen Paul Ministries, State Bank of India, current account number 352874333459. మరొకసారి 352874333459. పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025. IFSC code SBIN 0002772. మా చిరునామా PJS Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరీ అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027.